తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కొన్ని చోట్ల హంక పరిస్థితులు నెలకొన్నాయి. ఇండిపెండెంట్లు కీలకంగా మారడంతో చైర్పర్సన్ పీఠాల కోసం రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, మొత్తం మున్సిపల్ ఫలితాలు చూస్తే చాలా ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తూ ఉండగా మరికొన్ని చోట్ల మాత్రం బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకుంది. ముఖ్యంగా సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్లలో బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకుంది. ఇక బీజేపీ కరీంనగర్ ముఖ్యమైనటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర తెలంగాణలో చాలా కీలకమైనటువంటి ప్రాంతం. కరీంనగర్లో బీజేపీ మొదటిసారి కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతోంది. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో బీజేపీ లీడ్ కనబడుతోంది. మొత్తం 30 స్థానాల్లో బీజేపీ లీడ్ తీసుకుంటోంది. కేవలం 34 స్థానాలు వస్తే కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పూర్తిగా మ్యాజిక్ ఫిగర్ కి చాలా దూరంలో ఉందని చెప్పుకోవచ్చు. కేవలం 12 స్థానాల్లో మాత్రమే ప్రస్తుతం లీడ్ కనబడుతోంది. మరికొన్నిట్లో మరో 5-6 చోట్ల కాంగ్రెస్ పోటాపోటీగా బీజేపీతో పోటీ పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ సింగిల్ డిజిట్ కి పరిమితమైనటువంటి సిచ్యువేషన్ కరీంనగర్ లో కనబడుతోంది. ఇక జమ్మికుంట మున్సిపాలిటీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. జమ్మికుంట మున్సిపాలిటీలో హంగ్ రావడంతో అక్కడ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ గాని పోటాపోటీగా మారుతూ ఉన్నాయి. దీంతో క్యాంపు రాజకీయాలకు తెరలేపినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కరీంనగర్ లో మున్సిపల్ ఖచ్చితంగా గెలుస్తూ ఉన్నాయని మొదటి నుంచి బీజేపీ చెప్తున్నటువంటి సందర్భంలో కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కొట్టగా జమ్మికుంట హుజరాబాద్ లో మాత్రం పూర్తిగా ఫలితాలు కింది మీద మొదటి నుంచి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఖచ్చితంగా గెలుస్తున్నామని చెప్తూ వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ జమ్మికుంటలో హంగ్ ఏర్పడినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక క్లియర్ కట్ గా మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వైపు చూస్తే క్లియర్ కట్గా అక్కడ కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునేటువంటి దిశగా కనిపిస్తూ ఉన్నాయి. మనం ప్రస్తుతం నేను కరీంనగర్లో ఉన్నాను. కరీంనగర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటూ విజయకేతనాన్ని ఎగరేస్తున్నటువంటి వారు, గెలిచిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. తమ సర్టిఫికేట్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామంది అభ్యర్థులు గతంలో ఎవరైతే కార్యకర్తలుగా ఉన్నటువంటి సందర్భంలో వారికి టికెట్లు ఇచ్చి వారిని పోటీలో ఉంచారు. వారందరూ కూడా ఇప్పుడు గెలిచి కార్పొరేటర్లుగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కరీంనగర్లో నిజానికి గతంలో ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ ఇంత పెద్ద కరీంనగర్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా బీజేపీ పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్లో కనిపిస్తూ ఉంది. వన్ సైడెడ్గా ఓటింగ్ జరిగింది అనిపిస్తుంది. కారణం ఏమి ఉండొచ్చు? పాలనలో అసలు ఈ కరీంనగర్ నగరం అభివృద్ధికి నోచుకోలేదు. గత 6.5 సంవత్సరాల నుంచి మంత్రి గారు ఒకసారి ఎంపీ, రెండోసారి గెలిచిన తర్వాత మంత్రి అయిన తర్వాత అసలు ఈ నగర రూపురేఖలనే మార్చేసింది. అంతేకాకుండా అసలు ఈ కరీంనగర్ పట్టణానికి స్మార్ట్ సిటీ ఫండ్స్ వచ్చే అవకాశమే లేకుండే. దానికి అప్పుడు ఉన్నటువంటి కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షులు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు వారి దగ్గరికి పోయి మాట్లాడి తీసుకొచ్చి స్మార్ట్ సిటీ ఇవాళ అభివృద్ధి జరిగింది అని అంటే కేవలం బండి సంజయ్ గారి యొక్క కృషి వల్లనే జరిగింది. అంతేకాదు ఇప్పుడు రోడ్లు కూడా ఎక్కడి నుంచి వరంగల్ నుంచి జగిత్యాల వరకు 4 వేస్ ROB, ఆ తర్వాత ఏ గల్లీకి వెళ్ళినా కూడా ఈ రోడ్లు చాలా అభివృద్ధి చెందినాయి. ఇంకా అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వం, అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఫండ్సే లేవు. అసలు ఆయన ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు నన్ను వచ్చినా నాగైనా ఒక పైసా లేదని. కాబట్టి అభివృద్ధి ఏదైనా జరగాలంటే కేంద్ర ప్రభుత్వం ఫండ్స్తోనే జరుగుతాయి. అది సంజయ్ గారు ఈ యొక్క చలువ వల్లనే ఈ నగరం సర్వతోముఖ అభివృద్ధి చెందుతున్న ఒక ఉద్దేశంతో ప్రజలందరూ కూడా సంజయ్ గారి నాయకత్వాన్ని గుర్తించి ఈ బీజేపీని గెలిపించారు. నాతో పాటు రవీందర్ సింగ్ గారు ఉన్నారు. సార్, ఎన్నోసారి ఇది గెలవడం? ఇది 6వసారి ఎన్నిక. నేను ఇక నా అంత సీనియర్ ఈ కరీంనగర్లో లేరు. అందరు 4 సార్లే, నేను 6వసారి. అంటే గత 35 సంవత్సరాలకి వెళ్ళి ఈ ఎలక్షన్స్లలో ఎక్కడ పడితే అక్కడ ఏ వాడ అంటే ఆ వాడకు పోయి పోటీ చేసి గెలిచిన. మీ మేనిఫెస్టో కూడా ఈసారి చాలా అంటే వెరైటీగా ఉంది. నిజానికి కరీంనగర్లో మేనిఫెస్టో ఒకసారి చెప్పగలుగుతారా? చెప్తాను, ఎందుకు చెప్పాను. ఆడపిల్ల పుడితే 10,000 రూపాయలు అప్పుడే ఫిక్స్ చేస్తాను. ఈరోజు పిల్ల పుట్టింది, ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకున్న పోయి 10,000 రూపాయలు ఇవ్వాలి. ఈ రోజు స్టార్ట్ మీ హామీ? ఎస్, హామీ ఇస్తే నెరవేర్చుకోవాలి. దట్ ఈస్ అవర్ లైన్. సో మగపిల్లాడు పుట్టినా కానీ నేను 5,000 రూపాయలు మెడికల్ ఖర్చులు ఇస్తా అన్న.
ఎందుకంటే ఆడపిల్లకి ఇద్దరు మగపిల్లకి ఇద్దరు. అలాగనే పెద్ద కార్యక్రమం ఒకటి ఏంటంటే 25,116 రూపాయలు ఆడపిల్ల పెళ్లి చేస్తే మాత్రం తప్పనిసరిగా ఇస్తా. అది పెళ్లి కార్డు కూడా ఈరోజే 20 తారీఖు నాడు వచ్చి ఇచ్చిర్రు. నేను చెప్పిన 11 తారీఖు తర్వాత గెలిచినాక ఇస్తా అని చెప్పిన 13 నాడు. సో ఆ విధంగా ఈ ప్రామిస్ కట్టుబడి ఉన్నా, పూర్తిగా కట్టుబడి ఉంటా. తప్పనిసరిగా ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటా. ఈ ఎలక్షన్స్ కూడా ఈ 6వసారి ఎన్నిక కూడా 6 అంటే కేసీఆర్కు బాగా ప్రేమ, 6 నెంబర్ అనేది కేసీఆర్ లక్కీ నెంబర్. సో ఈ 6వసారి గెలిచిన నా ఎన్నిక కూడా ఇది కేసీఆర్ గారికి అంకితం. నా ఎన్నికను కూడా కేసీఆర్ గారికి సమర్పిస్తున్నా. కంగ్రాచులేషన్స్. రైట్, నాతో పాటు సిట్టింగ్ మేయర్ సునీల్ రావు గారు ఉన్నారు. సునీల్ రావు గారు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. సార్, బీజేపీ 1 సైడెడ్ గా గెలిచింది. ఎప్పుడూ లేని విధంగా కరీంనగర్ లో 1 సైడెడ్ రిజల్ట్స్ ఎలా వచ్చాయంటారు బీజేపీకి? ఏదైతే గత 6 సంవత్సరాలుగా ప్రజలకు కళ్ళ ముందు అభివృద్ధి చూపించారు బండి సంజయ్ కుమార్ గారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ గారు అయితే కరీంనగర్కు స్మార్ట్ సిటీ ఇస్తే ఆ స్మార్ట్ సిటీ ఫలితాలు అనేవి కరీంనగర్ నగర ప్రజలకు కనిపించేలా మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారు. అంతేకాకుండా కరీంనగర్ నగర దీర్ఘకాలికంగా ఎదుర్కొన్నటువంటి మంచినీటి సమస్యకు సంబంధించి కావచ్చు, అమృత్ 1లో కావచ్చు, అమృత్ 2లో కావచ్చు, దీర్ఘకాలికంగా ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, రకరకాల సమస్యలకు పరిష్కారం చూపింది. కాబట్టి రాబోయే రోజులు కూడా అభివృద్ధి జరగాలంటే బీజేపీ ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. బండి సంజయ్ కుమార్ గారి నాయకుల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకురావడం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచైనా కరీంనగర్ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ప్రజలు విశ్వసించారు. కాబట్టి అంతేకాకుండా కాంగ్రెస్ ఎంఐఎం కుట్రలు ఏదైతే ఎంఐఎంకు కరీంనగర్ మేయర్ పీఠాన్ని కట్టబెట్టాలని కుట్ర చేసినారు, ఆ కుట్రలను తిప్పికొట్టినారు కరీంనగర్ నగర ప్రజలు. కాబట్టి ఈ రోజు నుంచి మేము మా బీజేపీ పార్టీ కార్పొరేటర్లే కాకుండా మాతో పాటు కలిసి వచ్చే ఇతర కార్పొరేటర్లందరినీ కూడా ఎవరైతే గెలిచినారో వారందరినీ కూడా తీసుకొని కరీంనగర్ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున తీసుకెళ్లి కరీంనగర్ నగర ప్రజలు ఏదైతే కోరికలు కోరినారో, వారు ఏదైతే ఆశతోటి మరి భారతీయ జనతా పార్టీని ఆశీర్వించినారో వారి ఆశలు తీర్చేందుకు మా కార్యక్రమాలు రేపు జరగబోతాయని తెలియస్తాను. బీజేపీ మేయర్ అభ్యర్థిగా ఎవరుండబోతూ ఉన్నారు? ఎవరినైనా అనుకున్నారా? ఇంకా నిర్ణయం జరగాల్సి ఉందా? పార్టీ అధినాయకత్వం ఎవరు నిర్ణయిస్తే బీజేపీ మేయర్ అభ్యర్థి వారే. పార్టీ నిర్ణయించిన దాని ప్రకారం మా కార్పొరేటర్ అందరం కూడా ఏకతాటిపై నిలుస్తాం. బీజేపీ మేయర్ అభ్యర్థిని వారు నిర్ణయించిన వారికి మేము అందరం కూడా గెలిపిస్తాం. బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారి నాయకత్వంలో తప్పకుండా కూడా ఏకతాటిపై ఉండి గెలిపించుకొని అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకెళ్తాం. సో మొత్తంగా ఇది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్కి అత్యంత చేరువలో ప్రస్తుతం బీజేపీ లీడ్లో కనబడుతోంది. 1 సైడెడ్గా జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వంలో ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్కి పరిమితమైనటువంటి సందర్భం. కేవలం ప్రస్తుతం 15 స్థానాల్లో లీడ్గా ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. అఫ్కోర్స్ ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. 2వ రౌండ్ ముగిసే సమయానికి 17 స్థానాలు లీడ్ కనబడుతూ ఉంది. సో ఎక్కడా లేని విధంగా బీజేపీ కరీంనగర్లో ఇంత పట్టు సాధించడం, మొత్తానికి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మరొకసారి పట్టు నిలుపుకున్నారని చెప్పుకోవచ్చు. మరొకసారి కరీంనగర్లో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో 1 సైడెడ్గా 1 మ్యాన్ ఆర్మీగా ఆయన పనిచేశారు. పూర్తిగా ప్రచార బాధ్యతలన్నీ కూడా ఆయన తీసుకున్నారు. క్యాండిడేట్ సెలక్షన్స్ ఆయన తీసుకున్నారు. మొదటి నుంచి ఆయనే అన్ని కూడా వ్యూహ ప్రకారంగా తమ అభ్యర్థులు నిలబెట్టి వారికి ప్రచారం కూడా కల్పించారు. సో పూర్తిగా ఆయన సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఆయన చేసినటువంటి ప్రచార నిమిత్తంలో ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయని చెప్పి బీజేపీ కార్యకర్తలు చెప్తూ ఉన్నారు, గెలిచినటువంటి అభ్యర్థులు చెప్తున్నారు. ఇక్కడ మరొక పాయింట్ చెప్పుకోవాలి. ఇదే బీజేపీ నుంచి బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో రెబల్గా పోటీ చేసినటువంటి అభ్యర్థులు, 3 అభ్యర్థులు కూడా గెలిచేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రస్తుతం ఆ 3లో 2 అభ్యర్థులు కూడా గెలిచారు. సో వాళ్ళు మళ్ళీ బీజేపీతో ఉంటారా, లేదంటే రెబల్స్ గానీ ఇండిపెండెంట్ గానీ ఉంటారా అనేటువంటిది మాత్రం చూడాలి. ఇలా మొత్తంగా చాలా చోట్ల కాంగ్రెస్ తన ప్రాబల్యాన్ని జరుపుతూ ఉంటే కరీంనగర్లో మాత్రం బీజేపీ తన సత్తా